క్రీస్తు నామమున అందరికీ వందనములు. సువార్తికుడైన ఫిలిప్పును గురించి ఈరోజు తెలుసుకుందాం. బైబిల్లో ఫిలిప్పు పేరు గలవారు నలుగురు ఉన్నారు. వారిలో ఇద్దరు హేరోదులు, మరొకరు అపోస్తలుడైన ఫిలిప్పు, ఇంకొకరు సువార్తికుడైన ఫిలిప్పు. సువార్తికుడైన ఫిలిప్పును గురించి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము, 8వ అధ్యాయము మరియు 21వ అధ్యాయంలో రాయబడినది. సువార్తికుడైన ఫిలిప్పు ఎలాంటి వాడు, అతడు చేసిన కార్యక్రమాలు ఏమిటి, అతని జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి మొదలగు విషయాలను తెలుసుకుందాం. ఆదిమ సంఘంలోని దైవజనులలో సువార్తికుడైన ఫిలిప్పు ఒకరు. ఇతన్ని గూర్చిన ప్రస్తావన మొదటిగా మనము అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో చూడవచ్చును. క్రీస్తు సంఘము ప్రారంభ కాలంలో శిష్యుల సంఖ్య విస్తరించింది. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూశారని గ్రీకు వారు హెబ్రీల మీద సనుక్కొనసాగారు. అప్పుడు అపోస్తలులు అనుదిన పరిచర్య కొరకు, ముఖ్యంగా ఆహారం పంచిపెట్టు పని నిమిత్తము ఎన్నుకోమని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నిక చేయబడిన 7గురిలో ఫిలిప్పు ఒకడు. ఇతడు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వ్యక్తి. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వ్యక్తి. బల్లల యొద్ద పరిచర్య చేయుటకు అపోస్తలులు ఇతని పైన చేతులు ఉంచి ప్రార్థన చేశారు. అపోస్తలుల చేత ప్రతిష్ఠింపబడి పరిశుద్ధాత్మ వరములు పొందిన వ్యక్తి ఇతడు. యెరూషలేములో సంఘమునకు హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు సువార్త వాక్యమును ప్రకటించుకుంటూ సంచారం చేశాడు. ఇలా సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించాడు. అంతేకాకుండా ఫిలిప్పు చేత సూచక క్రియలు కూడా చేయబడ్డాయి. జనసమూహములు అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచారు. వారు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను విని విశ్వసించారు. స్త్రీలను పురుషులను బాప్తీసం పొందారు. ఫిలిప్పు ద్వారా పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందారు. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. దీనిని బట్టి సమరయ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. సమరయలో గారడి చేస్తూ దేవుని మహాశక్తి అనబడిన సీమోను అనే వ్యక్తి కూడా ఫిలిప్పు ద్వారా వాక్యాన్ని విని నమ్మి బాప్తిసం పొందాడు. సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విన్నారు. అక్కడ నుండి పేతురును యోహానును వీరి వద్దకు పంపించారు. పేతురు యోహానులు సమరయకు వచ్చి విశ్వసించిన వారు పరిశుద్ధాత్మ వరములు పొందినట్లు వారి మీద చేతులుంచి ప్రార్థించారు. అప్పుడు సమరయ వారు కూడా ఫిలిప్పు వలె పరిశుద్ధాత్మ వరములు పొంది అనేకులకు ఆశీర్వాదకారకులుగా మారారు. సమయంలో ప్రభువు దూత ఫిలిప్పుతో, నీవు మధ్యాహ్న వేళ యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున వెళ్ళమని చెప్పగా ఫిలిప్పు లేచి వెళ్ళాడు. ఆ మార్గంలో ఐథియోపియా రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఒక వ్యక్తి రథం మీద వస్తున్నాడు. అతడు నపుంసకుడు. ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ నపుంసకుని కలుసుకొనమని చెప్పగా అతడు పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. ఆ నపుంసకుడు తన రథంలో వెళుతూ యెషయా గ్రంథమును చదువుతుండగా ఫిలిప్పు అతనితో, నీవు ఈ లేఖన భావము అర్థము చేసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు నపుంసకుడు తనకు అర్థం కాలేదని చెప్పగా ఫిలిప్పు ఎంతో ఆసక్తితో అతనికి ఆ లేఖనానుసారంగా క్రీస్తు స్వార్థను ప్రకటించాడు. అప్పుడు ఆ నపుంసకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని పూర్ణ హృదయంతో విశ్వసించాడు. ఆ నపుంసకుని కోరిక మేరకు ఫిలిప్పు అతనికి మార్గమధ్యంలోనే బాప్తిసం ఇచ్చాడు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. నపుంసకునికి బాప్తిసం ఇచ్చి నీటిలో నుండి వచ్చిన ఫిలిప్పును ప్రభు ఆత్మ కొనిపోయాడు. తర్వాత ఫిలిప్పు అజోతులో కనబడ్డాడు. అతడు అజోతు నుండి బయలుదేరి పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు కైసరియకు వచ్చాడు. పౌలు మరియు అతనితో పాటు సువార్త ప్రయాణంలో ఉన్న వారికి కైసరయలోని తన ఇంటిలో ఫిలిప్పు ఆతిథ్యం ఇచ్చాడు. ఇతనికి కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఉన్నారు. వీరు 4 ప్రవచించువారే. ఇలా ఫిలిప్పు దేవుని పరిచర్యలో నమ్మకమైన వాడుగా ఉంటూ సువార్తను అన్ని చోట్ల అందరికీ అనగా స్త్రీ పురుష నపుంసకులకు కూడా బోధించి అనేకులను రక్షణలోకి నడిపించాడు. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.